మిమ్మల్ని అందరినీ ఇక్కడికి కమాండో ట్రైనింగ్ కోసం పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జాన్ కూడా దొంగతనాలన్నీ వదిలేసి కమాండో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈయనే కమాండో ఇన్స్ట్రక్టర్ హిమ్మత్ సింగ్. మీ అందరికీ కమాండో ట్రైనింగ్ ఇచ్చి బాగా తయారు చేస్తారు. అప్పుడే మీరు పుర్పురి నగరాన్ని రక్షించగలుగుతారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు నుంచి మీకు కమాండో ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎస్ సార్. సార్ ఆ దొంగలు ఉచాకో గ్రూప్ కి చెందిన వాళ్ళు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకండి సార్. ఏమన్నావు? దొంగలు ఉచోకో గ్రూప్ కి చెందిన వాళ్ళ అంటే నన్ను దొంగంటావా? నా చెయ్యి. కమాన్ కమాన్, ఇంకా వేగంగా. రైఫిల్ పైకి, రైఫిల్ పైకి. ఇలా పట్టుకుని పరిగెత్తామంటే రైఫిల్ తో పాటుగా మనము పైకి వెళ్ళిపోతాం. లగాయతు, ఈ కమాండో ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది. ఇంకెప్పుడు నేను ఈ కమాండో ట్రైనింగ్ రాను మిత్రమా. ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. ఈ కమాండో ట్రైనింగ్ తీసుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఓయ్, నువ్వు ఆగిపోయావేంటి? ఇలా చేస్తే మన టీంకి పాయింట్స్ తగ్గిపోతాయి. పద పద, నాతో పాటు రా రా. ఓయ్, నన్ను వదిలిపెట్టే తమ్ముడు. అద్భుతం. వాట్ ఏ టీమ్ స్పిరిట్. వాళ్ళ టీమ్ స్పిరిట్ కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వేస్తున్నాను. అయ్యమ్మా, మన టీంకి కూడా టీమ్ స్పిరిట్ ఉంది. ఏమంటావు మిత్రమా? ఆ ఉచాకో దొంగల స్పిరిట్ నే టీమ్ స్పిరిట్ అన్నారంటే వందెందుకు కాదు చెంగం గారు. ఓయ్, అంటే ఏమిటి? మేము దొంగలు పడ్డావా? వాహ్ వాహ్, వాట్ ఏ పవర్ ప్యాడ్ పంచ్. దీనికి నేను మరొక పాయింట్ వేస్తున్నాను. మోటు, నిద్రలే నిద్రలే. 5 గంటలు అయిపోయింది. రోజు ఉదయం 5 గంటలకల్లా ఫాలిన్ అవ్వాలి కదా. లగాయతు, జాన్ టీం గాని ముందు వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా పరిస్థితి కూడా నీలాగే ఉంది. కానీ మనం ఆ ఉచాకో దొంగల టీం మీద గెలుపు సాధించాలి కదా. ఏమంటావు? ఏమన్నావు? మాది దొంగల ఉచాకో గ్రూపా అంటే నేను దొంగనా? టీమ్ రిపోర్టింగ్ సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కరెక్ట్ గా 5 గంటలకు వచ్చారు. మీ పంక్చువాలిటీని మెచ్చుకుని మీకు ఇంకొక పాయింట్ వేస్తున్నాను. రెండో టీం ఎక్కడుంది? ఏంటిది? శత్రువుల దాడా? మోటు, త్వరగా రా.
మీ ట్రైనింగ్ పూర్తయింది, ఇక టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఎవరైతే ఎక్కువ పాయింట్లు తెచ్చుకుంటారో వాళ్ళే ఫస్ట్ వస్తారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, మీ మొదటి టెస్ట్ శత్రువుల గుడారంపై దాడి చేయడం. ఆ గుడారం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో అడవి లోపల ఉంది. అక్కడికి వెళ్ళడానికి మీరు కేవలం నక్షత్రాల ఆధారంగానే నావిగేషన్ చేయాలి. ధృవతారను ఆధారంగా చేసుకుని మీరు తిన్నగా వెళ్ళాలి. అలా 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక దాబా కనిపిస్తుంది. అక్కడ వేడివేడి భోజనం చేసిన తర్వాత దగ్గరలో ఒకే ఒక పెద్ద కొండ ఉంటుంది. దాని మీద ఒక శత్రువు ఉంటాడు. మీరు వెళ్లి దాడి చేసి ఆ పర్వతాన్ని ఆక్రమించుకోవాలి. ఆర్ యు రెడీ? Then go! నాకు ఈ అడవిలోకి వెళ్లే దారులన్నీ మహాబాగా తెలుసు. నేను దొంగిలించిన సొమ్మంతా అక్కడే దాచుకుంటాను. రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. పదండి. అరే ఇందులో ధ్రువ నక్షత్రం ఏది? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. అయ్యమ్మా, ఆ విషయం నాకు కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాత్రుళ్ళు దొంగలు మాత్రమే అక్కడికి వెళ్తుంటారు. జాన్ ని వెంబడించండి, అతనైతే ఖచ్చితంగా కరెక్ట్ గా వెళ్తాడు. మోటుకి ముందు కడుపు గురించి ఆకలి గురించి గుర్తు చేయాలి. అప్పుడు తను ఖచ్చితంగా ఎలాగోలా చేరుకుంటాడు. మోటు, హిమ్మత్ సార్ చెప్పారు కదా, మనం వెళ్లే దారిలో ఖచ్చితంగా ఏదో ఒక డాబా ఉంటుందని, అక్కడ చక్కటి భోజనం చెయ్యొచ్చని కూడా చెప్పారు. వంట పదార్థాల వాసన ఎక్కడి నుంచి వస్తోందో. అటువైపు నుంచి వస్తుంది. పదండి, శత్రువుల అడ్డా మనకి తెలిసిపోయింది. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. పదండి, జాన్ టీం ఇక్కడికి వచ్చే లోపు మనం త్వరగా భోజనం చేసి, అరుగో అక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా, అక్కడకు వెళ్ళి అటాక్ చేద్దాం. మనం భోజనం చేయడం కోసం ఇక్కడ ఆకూడదు. పెద్దన్నయ్య, మా అందరికి తినడం కోసం పార్సిల్ చేసివ్వండి. మేము తింటూనే అక్కడికి వెళ్తాం. పెద్దన్నయ్య, నాకు వేడి వేడి సమోసాలు ఇవ్వండి. ఆహా. మోటుపతులు, మీరు చాలా త్వరగా ఇక్కడికి చేరుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము శత్రువుల మీద దాడి చేయడానికి ముందే ఆర్టిలరీస్ దృష్టిని ఖచ్చితంగా మరల్చాలి అని అనుకుంటున్నాం. మేము ఆర్టిలరీని ఫైర్ చేయాలనుకుంటున్నాం సార్. వీ నీడ్ యువర్ పర్మిషన్ సార్. ఆర్టిలరీ ఫైర్. ఓకే, చెయ్యండి చెయ్యండి. పర్మిషన్ గ్రాంటెడ్. ఓవర్ అండ్ అవుట్. బబుల్ గమ్ సార్, మోటు పతులు ఆర్టిలరీని ఫైర్ చేయాలనుకుంటున్నారు, లేదంటే తుపాకులతో దాడి చేయాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర తుపాకులు కూడా లేవన్న సంగతి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అవి వాళ్ళ దగ్గర లేవు. మోటు పత్రులు ఏమైనా చెయ్యగలరు. నేను దూరంగా వెళ్ళి దాక్కుంటాను. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, మనం ఇక్కడ ఆర్టిలరీ ఫైట్ చేయడానికి వెయిట్ ను ఉపయోగించాలి. మనకు కావలసిన గోళీలన్నీ ఇదిగో ఈ కిందే దొరుకుతాయి. ఇక మన ముందుండి నడిపించబోయేది మోటు. పదమోటు, సమోసాలు తిను, ఇక రెచ్చిపో. నేను ఇక్కడుండి ఆర్టిలరీతో అటాక్ చేస్తాను. మీరు ఈ తాడు పట్టుకుని ఆ శత్రువుల స్థావరానికి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని అటాక్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమవుతుంది? స్టాప్, స్టాప్ ఆర్టిలరీ ఫైర్. మోటుపతులు, హలో. చూడండి, ఎలుగు బండి పారిపోండి.
పైకి పరిగెత్తండి, దాడి చెయ్యండి. దాడి చెయ్యండి మిత్రమా, దాడి చెయ్యండి. రండి రండి పైకి రండి. హిమ్మత్ సార్, మేము కొండ పై భాగాన్ని ఆక్రమించుకున్నాం. మిషన్ అకంప్లీట్. నేను రాళ్ల కింద ఇరుక్కుపోయాను. ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్. మోటు పతులు, మీ టీమే ఫస్ట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇది నేను ఇచ్చే ఆఖరి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో తెలిసిందేంటంటే కమాండో ట్రైనింగ్ ఇవ్వడం ఎంత కష్టమో తెలుసుకున్నాను. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో తెలిసింది. బాయ్ బాయ్, టేక్ కేర్ మోటు పతులు టీమ్, ఆల్ ద బెస్ట్.